గాంధీ భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర ఫలాలు ఇవాళ మనం అనుభవిస్తూ ఉన్నాం. గుండు సూది కూడా తయారు కాలేనటువంటి భారతదేశంలో ఇవాళ మోడీ గారి ఫోటోలకు పోజులు ఇస్తున్నటువంటి రాకెట్లు ప్రయోగించేటట్టు అవకాశం కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది. ఆనాడు దూరదృష్టితో ఒక విజన్ ఉన్నటువంటి నెహ్రూ గారు, ఆ తర్వాత పటిమ కలిగినటువంటి ఇందిరాగాంధీ వల్ల ఇవాళ ఎన్ని సాధించగలిగినాం. ఆధునాతనంగా రాజీవ్ గాంధీ ఇచ్చినటువంటి ఫలాలు ఇవాళ మన సెల్ ఫోన్ల రూపంలో వాడుతూ ఉన్నాం. ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో ఏ పాత్ర లేనటువంటి బీజేపీ పార్టీ ఇవాళ రాజ్యాంగ విలువల్ని కదం తొక్కుతూ, ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతూ, కాషాయాన్ని ఎవరు అనుసరించకుండా వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తూ నానా ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఈ దేశ యువతరం ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 75 ఏళ్ల తర్వాత స్వాతంత్రం తీసుకొచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదే కేసులు పెడుతూ విచ్చలవిడిగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న ఈ ధర్మిల యువతరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరిట దేశాన్ని ఒకటిగా ఉంచాలని, అఖండంగా ఉంచాలని యాత్రలు చేస్తూ ఉంటే, మరోవైపు మోడీ గారు ప్రధానమంత్రిగా ఇవాళ మతాల పేరిట, ప్రాంతాల పేరిట చిచ్చు పెడుతూ దేశాన్ని నానా ఇబ్బందులు పెడుతున్నట్టు తరుణంలో ఈ దేశ యువతరం దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా పార్లమెంట్కి ఎన్నికలకు ముందు మనం జనవరి జరుపుకుంటా ఉన్నాం. దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువల్ని పరిపూర్ణంగా కాపాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి మతపత్ర పార్టీ మరొక వైపు వేయించుకోవాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ, ఈ ఫలాల్ని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫలాల్ని మనమందరం కూడా సమిష్టిగా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన తరుణంలో మీ అందరూ కూడా, ముఖ్యంగా యువతరం అంతా కూడా ఈనాడు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకొని ముందుకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. सावधान राष्ट्रगाने शुरू